అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు స్పాంజిల్లాగా ఉండే రాగి దోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసి పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. దీంతోపాటు ఒక కప్పు పెరుగు కూడా తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ రవ్వలో పెరుగంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా రవ్వలో పెరుగంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నానబెట్టుకోండి. రవ్వ నానితే దోశలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇక ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, టొమాటోలు 2, ఒక్క ఉల్లిపాయ కట్ వేసుకొని వీటన్నింటినీ కాస్త మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 2 ఇంచుల అల్లము ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక గుప్పెడన్ని వేయించుకున్న పల్లీలు అండ్ ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని వేసుకొని సరిపడా నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా చట్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక గ్రైండ్ అయిపోయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పోపు పెట్టుకున్నారంటే దోశల్లోకి కాంబినేషన్గా చట్నీ కూడా రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. రాగి దోశలకైనా నార్మల్ దోశలకైనా ఒకసారి ట్రై చేయండి. ఈలోపు రవ్వ కూడా మనకి చక్కగా నానిపోయింది. ఈ నానిన రవ్వని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ వేయట్లేదు, ఇలానే గ్రైండ్ చేసుకోండి. చక్కగా ఇలా మెత్తగా దోశ పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా బౌల్లోకి తీసుకోవాలి. ఈ జార్లోనే మరి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు రాగిపిండి వేసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఒక కప్పు రాగిపిండి సరిపోతుంది. ఈ రాగిపిండి అంతా బాగా కలిసేంత వరకు ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా రాగిపిండి అంతా ఇందులో బాగా కలిసిపోయింది. ఇది కొంచెం థిక్గా ఉంది, ఇంకొంచెం పలచగా ఉండాలి మనకి దోసపిండి. ఇప్పుడైతే రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకున్నాను అండ్ ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఈ విధంగా పలచగా ఉండాలి. అప్పుడే సెట్ దోశలు కూడా సాఫ్ట్గా వస్తాయి, స్పాంజీలాగా. ఇలా కలుపుకున్న పిండినిక పెనం మీద మనం నార్మల్ దోశల్లాగా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే సెట్ దోశలు వేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. పిండి వేసుకున్న వెంటనే మూత పెట్టేశారంటే చక్కగా ఇలా లమ్స్ లాగా వచ్చేస్తాయి, బాగా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. ఇలా పిండిని వేసి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటే చక్కగా స్పాంజీ లాగా ఉండే రాగిపిండి సెట్ దోశలు రెడీ అయిపోతాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందే చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, ఈ చట్నీతో పాటు సర్వ్ చేసుకున్నాను. వేడి వేడిగా తింటూ ఉంటే అసలు ఎన్ని తింటున్నారో కూడా తెలియదు, అలా తినేస్తూ ఉంటారు. చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా దోశలు వేసుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ వేసుకున్నా సరే ఈవినింగ్ కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే చక్కగా ఇవి హెల్దీగా రాగి పిండితో చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బై బాయ్.